ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 234వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి సకల జగత్తులకు తండ్రి అయినటువంటి పరమేశ్వరునికి జగన్మాత కళ్యాణి అయినటువంటి పార్వతీదేవికి మరియు వారి కుమారుడైనటువంటి విఘ్నరాజైనటువంటి ఆ గణనాథులకు నమస్కరించి ఈ మహాపురాణం నుంచి వర్ణించదును అని తెలిపినట్లుగా మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి సమయ విషయము నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటువంటి సౌనకాది మహాములందరూ కూడా మిక్కిలి భక్తిభావంతో సూతుల వారిని ప్రశ్నించారు. మహానుభావుడా, ఓ సూత మహర్షి, శివభక్తి పరాయణమైనటువంటి మా అందరికీ కూడా మీరు మా యందు వాత్సల్యంతో, ప్రేమతో, కరుణతోటి మీ నుండి మేమంతా కూడా ఉత్తమమైనటువంటి కథని కూడా వినడానికి కుతూహలంగా ఉన్నాం. మీరు శివభక్తుల మీద భగవంతుడైన శివుని యొక్క వాత్సల్య స్నేహాన్ని ప్రకటించేటువంటిది, అలా శివుని యొక్క పరమ ఉత్తమ స్వరూపమును మాకు వర్ణించి తెలియజేయవలసింది అని ప్రార్థన చేశారు. అంతేకాదు ఆ శివ పార్వతుల యొక్క దివ్య చరిత్రలను కూడా సంపూర్ణంగా మాకు వినిపించండి అని ప్రార్థించగా అంత సూత మహర్షి బ్రహ్మదేవుడు నారదంతో ఏ విధంగా ఈ మహాపురాణం గురించి యథాతథంగా తెలిపినాడో అది ఆ బ్రహ్మనాథ సంవాదరూపమైనటువంటి ఈ మహాపురాణం గురించి మనమందరము కూడా ప్రతినిత్యము కూడా ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్థావసంవృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ రోజు నుండి కూడా మనం శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత చతుర్థ ఖండము అనగా దీన్ని కుమారఖండము అంటారు. ఈ కుమారఖండములో ఉండేటువంటి అంశములను మనము తెలుసుకుంటున్నాం. వందే వందన దుష్టమానసమతి ప్రేమ ప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వం జగవాసం శివం సత్యం సత్యమయం త్రిసత్య విభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మసుతం విష్ణు బ్రహ్మనుతం స్వకీయ కృపయోపాత్తకృతిం శంకరం. విష్ణు బ్రహ్మనుతం స్వకీయ కృపయోపాత్తాకృతిం శంకరం. నమస్కరించడం వల్ల ఆ స్వామి యొక్క మనస్సు ప్రసన్నమవుతుంది. ఈ రుద్ర సంహితలో ముఖ్యంగా ఉండేటువంటి అంశములు ఈ రోజున దేవతలందరూ కూడా ఆ స్కందుణ్ణి శివపార్వతుల వద్దకు తీసుకుని వచ్చారు. ఆ శివపార్వతుల యొక్క ముద్దు ముచ్చటలు దేవతలందరూ కూడా అడుగగా శివుడి వారికి తారకుణ్ణి వధించడానికి స్వామి కార్తికేయుని ఇవ్వడం, అంతేకాదు కుమారస్వామి అధ్యక్షతన దేవ సైన్యం బయలుదేరడం, మహీసాగర సంగమ వద్దకు తారకుడు రావడం, అలా రెండు సేనలు కూడా తలపడడం, వీరభద్రుడు తారకంతో గొప్ప యుద్ధం చేయడం, అంత శ్రీహరి తారకంతో భయంకరంగా యుద్ధం చేసినటువంటి ఘట్టముల గురించి ఈ కుమారఖండము చతుర్థ ఖండమైనటువంటి రుద్ర సంహితలో మనం తెలుసుకోబోతున్నాం. నమస్కరించడం వల్ల ఆ స్వామి యొక్క మనస్సు ప్రసన్నమైంది. ప్రేమ ఆయనకి మిక్కిలి ప్రియమైనటువంటిది. ప్రేమను ప్రసాదించేటువంటి వాడు పూర్ణానందమయుడు. భక్తులందరి యొక్క కోరికలను కూడా తీర్చేటువంటి వాడు. సకల ఐశ్వర్యములకు కూడా ఏకైక ఆవాస స్థానమైన వాడు. కళ్యాణ స్వరూపుడు. సత్యమే శ్రీ విగ్రహంగా గలవాడు. అనంత సత్యమయుడు.
ఆ స్వామి ఐశ్వర్యము త్రికాలయంలో కూడా బాధారహితమైనటువంటి అటువంటి బాధారహితంగా ఉంటుంది. ఆయన యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుందంటే త్రికాలయంలో కూడా విశ్వమునకు బాధారహితమైనటువంటిది. ఆ దేవదేవుడు సత్యప్రియుడు, సత్యప్రదాత, బ్రహ్మ విష్ణువుల చేత కూడా స్తుతింపబడేటువంటి వాడు. ఆ స్వామి స్వేచ్ఛగా శరీరమును ధరించేటువంటి వాడు. అట్టి భగవానుడైనటువంటి శంకరునికి వందనం చేస్తున్నాను అని ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ శ్లోకం యొక్క అర్థం. వందే వందన తుష్ట మానసమతి ప్రేమ ప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వర్యకవాసం శివం సత్యం సత్యమయం త్రిసత్య విభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మనుగం స్వకీయ కృపయోపాత్తాకృతిం శంకరం. అటువంటి భగవాన్ అనేటువంటి శంకరునకు నేను వందనం చేస్తున్నాను సుమా అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంత నారదుల వారు అంటున్నారు, దేవతలకు శుభమును చేకూర్చేటువంటి ఓ దేవదేవా, పరమాత్ముడైనటువంటి శివుడు సర్వసమర్థుడు ఆత్మారాముడై కూడా పుత్రోత్పత్తి కొరకు ఆ స్వామి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. మనం నిన్నటి వరకు కూడా ఆ కళ్యాణ ఘట్టాన్ని తెలుసుకున్నాం. ఈ రోజున మనం ఈ కుమారఖండంలో మొట్టమొదటిగా ఉండేటువంటిది ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. శివపార్వతుల యొక్క కళ్యాణమే స్కందోత్పత్తి. అలా ఆత్మారాముడి కూడా పుత్రోత్పత్తి కొరకు ఆ స్వామి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు విశ్వ కళ్యాణం కోసం. దేవతల యొక్క కోరిక మీద వారికి ఆ కుమారుడు ఎట్లు జన్మించాడు, అంత తారకాసుని యొక్క వధ ఏ విధంగా జరిగింది, బ్రహ్మదేవా నన్ను కరుణించి ఈ యావత్త వృత్తాంతమంతా కూడా సంపూర్ణంగా వర్ణించవయ్యా అని బ్రహ్మదేవుని నారదుడు అడుగుతున్నాడు. దీనికి సమాధానంగా బ్రహ్మదేవుడి ఈ కథా ప్రసంగాన్ని వినిపిస్తూ ఉన్నాడు. కుమారస్వామి గంగకు జన్మించుట, కృత్తిగా మొదలైనటువంటి 6 స్త్రీల చేత పోషించబడటం, వారి సంతోషం కొరకు ఆయన 6 ముఖములను కూడా ధరించడం, అలా కృత్తిక ద్వారా పంచబడటం వల్ల ఆ స్వామి కార్తికేయ నామాన్ని కలిగి ఉండడం అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. తదనంతరం కార్తికేయుడు శంకరుడు గిరిజాదేవి యొక్క సంరక్షణలోకి వచ్చేటువంటి కథను వినిపిస్తున్నాడు. పిదప బ్రహ్మ తెలియజేస్తున్నాడు, భగవంతుడైనటువంటి శంకరుడు కుమారుని ఒడిలో కూర్చొని పెట్టుకొని అత్యంతమైనటువంటి ప్రేమభావంతో స్నేహభావంతో ప్రదర్శించాడు. దేవతలు ఆయనకు నానావిధ పదార్థములను కూడా, విద్యలను, శక్తి మొదలైనటువంటి అస్త్ర శస్త్రాలను కూడా ఇచ్చారు. పార్వతి హృదయమంద ప్రేమ పెళ్ళుబుకుతూ ఉన్నది. ఆమె ఆనందము చిరునవ్వుతో కుమారులకు పరమోత్తమ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అతన్ని చిరంజీవిగా చేసింది. లక్ష్మీదేవి దివ్య సంపదతో కూడినటువంటి వెడలేనటువంటి మనోహరమైనటువంటి ఒక హారాన్ని సమర్పించింది. ఒక లక్ష్మీదేవి ఏం చేసింది అంటే దివ్య సంపదతో కూడుకుని ఉన్నటువంటి ఒక వెడల్పైనటువంటి మనోహరమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి ఒక చక్కటి హారాన్ని సమర్పించింది. సావిత్రీదేవి ప్రసన్నురాలై సకల సిద్ధ విద్యలను కూడా ప్రసాదించింది. ఓ మునిశ్రేష్ఠ నారద, ఈ విధంగా అతను గొప్ప ఉత్సవం జరుపుకొనబడుతుంది. అందరి యొక్క మనస్సులు కూడా ప్రసన్నతను చెందాయి. విశేషంగా శివపార్వతుల యొక్క ఆనందములకు మేర లేకుండా ఉన్నది. అప్పుడు దేవతలు భగవంతుడైనటువంటి శంకరునితో ఈ విధంగా అంటున్నారు, ఓ ప్రభు, తారకాసురుడు కుమారుని యొక్క చేతుల మీద సంహరించబడ్డా, అది సత్యం. అందువలనే ఈ పార్వతీ పరిణయం, కుమారు ఉత్పత్తి మొదలగానటువంటి ఉత్తమ చరిత్ర ఘటిల్లింది స్వామి. కనుక మా అందరి యొక్క సౌఖ్యం కొరకు మీరు ఈ దివ్య మంగళప్రదమైనటువంటి ఈ పనిని పూర్తి చేయడానికి కుమారుణ్ణి ఆజ్ఞాపించండి స్వామి. మేము నేడే అస్త్రశస్త్రముల చేత
సమలంకృతమై తారకుని వధించడం కోసం యుద్ధయాత్ర చేసేదముగాక అని వారందరూ కూడా ఆ శంకర భగవాన్ని వేడుకున్నారు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ వటవృక్షచింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.